ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి నీ కరుణాపీఠం యొద్దకు వచ్చి నీ బంగారు పాదములను ముద్దు పెట్టుకొని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసిన నీ మహాకృపను బట్టి నిన్ను అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యము, నేను నీ స్వాస్థ్యముగా ఉండే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా పాపములన్నీ సన్నిధిలో ఒప్పుకుంటూ తండ్రి మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాం. తండ్రి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మరి మీరు మహిమ పొందుకున్నారు, ఆరాధనలో మహిమ పొందుకున్నారు. నీ వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకోనండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ అభిషేకము, మీ సహాయము, మీ నడిపింపును దయచేయండి. తండ్రి మాట్లాడుచుండగా కుమారుని ప్రత్యక్షతలు, అలాగనే మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకునే కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని దర్శించండి. నాయన, గూగుల్ మీట్లో వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఇంకా కొత్త వారిని కూడా మీరు నడిపించి మీరు మహిమ పొందండి. ఈ ఉదయమున మమ్మల్ని దర్శించి మీ చిత్తం తెలియచేయవలసిందిగా వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు సంఖ్యాకాండము 27వ అధ్యాయము 6 నుండి 23 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 6 నుండి 23 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తమో, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యమును ఇయ్యవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యమును ఇయ్యవలెను. వాడు దాన్ని స్వాధీన పరుచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలుకు విధింపబడిన కట్టడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనేను, నీవు ఈ అబీరాము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దానిని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదు. ఏలయనగా సీను అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్లే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనేను, యెహోవా సమస్త మానవులకు ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరులేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనేను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఈరోజు 2వ లేఖన భాగము ఇర్మియా పుస్తకము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇర్మియా పుస్తకము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను.
అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయన. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. సంఖ్యాకాండము 27వ అధ్యాయము, అలాగనే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో మధ్య సంబంధాలు మనకి ముఖ్యంగా మనం చూస్తే దేవుని ఎన్నిక, డివైన్ ఎలక్షన్ అంటారు, దైవికమైనటువంటి ఎన్నిక, నాయకత్వ వారసత్వం, స్పిరిచువల్ లీడర్షిప్ అంటారు, ఇశ్రాయేలు దేవునికి చెందిన పరిశుద్ధ జనాంగం, అలాగే నిబంధనకు విశ్వాస పాత్రత. ఈ ప్రధాన అంశాలు మనం ఈ 2 లేఖన భాగాల్లో మనం చూసుకుంటాం. మొదటగా దేవుని న్యాయము, మరి ఆయన నిబంధనకి గౌరవం. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో సెలోపెహాదు కుమార్తెల అభ్యర్థన, వాళ్ళ విన్నపం, వాళ్ళ మనవి దేవుడు సమర్థించి వారికి స్వాస్థ్య హక్కును ఇస్తాడు. దీన్ని ఎలా చూస్తారు అనంటే, దేవుని ధర్మశాస్త్రము కేవలము కఠినమైన నియమాల సమాహారం మాత్రమే కాదు. అంటే ధర్మశాస్త్రంలో కఠినమైన ఆజ్ఞలు మాత్రమే ఉంటాయి అన్నది కాదు, కానీ అది న్యాయము, కృప కలిగినటువంటి ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంలో న్యాయం ఉంది, కృప ఉంది. మూడవది ఏంటంటే, దేవుడు తన నిబంధన ప్రజల పట్ల న్యాయంగా వ్యవహరిస్తాడు, ఆజ్ఞలిస్తాడు, అలాగనే న్యాయంగా వ్యవహరిస్తాడు. మరి ఇర్మియా పుస్తకంలో మనం చూసుకున్నాం కదా, 2వ అధ్యాయంలో, నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అని అంటాడు. అంటే ఇశ్రాయేల్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ని తన నిబంధన ప్రజగా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. న్యాయము అనేది కేవలము ఆస్తి పంపకమే కాదు. మనకు న్యాయం అనగానే ఇమీడియట్గా కోర్టులు గుర్తొస్తాయి, పోలీస్ స్టేషన్లు గుర్తొస్తాయి. కానీ దేవుని ధర్మశాస్త్ర ప్రకారముగా, దేవుని చిత్త ప్రకారముగా మనం చూసుకుంటే, న్యాయము అనేది కేవలం అక్కడ ఆ కుమార్తెలకు ఆస్తి పంపకము, భూమి పంపకం మాత్రమే కాదు, దేవుని ప్రజలను కాపాడటం. నిజంగా వాళ్ళకి గనక కనాను దేశంలో ఆస్తి గనక, భూమి గనక పంచకపోతే వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళను కాపాడేది ఎవరు? వాళ్ళకు దిక్కెవరు? తర్వాత దేవుని ప్రజలను కాపాడడం మొదటిదైతే, రెండవది వారి వారసత్వాన్ని నిలబెట్టడం. వారి గోత్రాన్ని కంటిన్యూ చేయడం. ఆ తర్వాత దేవుని నిబంధనను దేవుడే గౌరవిస్తున్నాడు. ఆయన చేసిన నిబంధన, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని దేవుడే గౌరవిస్తున్నాడు. మనం అంటాం కదా, మీరు నన్ను గౌరవించట్లేదు అని చెప్పి. మరి దేవుడు తాను చేసిన నిబంధనను గౌరవిస్తూ ఉన్నాడు. రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, వారసత్వము మరియు పరిశుద్ధత. ఈ 2 విషయాలు, వారసత్వము, పరిశుద్ధత. సంఖ్యాకాండంలో సెలోపెహాదు కుమార్తెలకు భూమి వారసత్వం లభించింది. ఇర్మియా పుస్తకంలో ఇశ్రాయేలు ఎలా పిలువబడిందంటే, దేవుని స్వంత స్వాస్థ్యముగా పిలువబడింది. అక్కడ అంటాడు కదా, అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అని అంటాడు. ప్రతిష్ఠిత జనం. ఇక్కడేమో సెలోపెహాదు కుమార్తెలకు భూమి వారసత్వంగా లభించింది. ఇక్కడేమో ఇశ్రాయేల్ని దేవుడు ఏమంటున్నాడు అనంటే, యెహోవాకు ప్రతిష్ఠిత జనము అని అంటున్నాడు. భూమి వారసత్వము ఏం చేసిందంటే, చివరికి దేవునితో సంబంధాన్ని కాపాడుకోవడానికి ఇచ్చినటువంటి వరం. వీళ్ళు దేవునితో కొనసాగించడానికి, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా దేవునితో కొనసాగుతున్నారు. ఎవరెవరి భూములు వాళ్ళకు వచ్చాయి, వాళ్ళు నిబంధనలో ఉంటున్నారు. ఒకవేళ సెలోపెహాదు కుమార్తెలకు భూమి వారసత్వంగా రాకపోతే వీళ్ళు దేవునితో సంబంధాన్ని కొనసాగించేవారా లేదా అనేది అనుమానించాల్సి వచ్చేది. ఎందుకంటే మాకు న్యాయం జరగలేదు అని దేవుని మీద నేరం వేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అనంటే, మొదట భూమి, రెండవది కుటుంబము, మూడవది గోత్రము, నాలుగవది ఇశ్రాయేలు, దేవుని రాజ్యం ఐదవది. ఈ క్రమాన్ని మనము ఈ లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. భూమి, కుటుంబము, గోత్రము, ఇశ్రాయేలు, దేవుని రాజ్యం. ఈ క్రమాన్ని దేవుడు వాళ్ళతో
ఫాలో అయ్యేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ప్రతిసారి చెప్తాను, మన దేవుడు క్రమానికి దేవుడు. మనము ఏది చేసినా దేవుని క్రమంలోనే మనం చేయాలి. మూడవది నాయకత్వ నియామకం, అపాయింట్మెంట్, లీడర్షిప్ అపాయింట్మెంట్. అట్లానే దేవునికి అంకితమైనటువంటి ప్రజలు. సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో మనం చూస్తే మోషే తరువాత దేవుడు యెహోషువను నాయకునిగా నియమిస్తాడు. ఇది హీబ్రూలో ఏమంటారు అని అంటే సెమీకా అంటారు. సెమీకా అంటే అధికారికంగా హస్త ప్రధానం అని అంటారు, లేకపోతే మనకు తెలుగులో మాట ఉంది హస్త నిక్షేపణము అని అంటారు. సెమీకా అనే పదానికి మూల అర్థం ఏమిటి అని అంటే చేతులు ఉంచడం. మరి దేవుడు చెబుతాడు, నీవు యెహోషువ తల మీద చేతులుంచి, చేతులు ఉంచడం, ఆధారంగా నిలపడం, లేకపోతే అధికారాన్ని బదిలీ చేయడం. మోషే యెహోషువ తల మీద చేతులు ఉంచుతున్నాడు అనంటే తన నాయకత్వాన్ని, తన అధికారాన్ని బదిలీ చేస్తూ ఉన్నాడు. యెహోషువ మీద నీ చేయి ఉంచుము అని అంటాడు. మోషే యెహోషువపై చేతులుంచి ప్రజల సమక్షంలో అతనికి నాయకత్వ బాధ్యతను అప్పగించాడు. మనం అహరోను విషయంలో చూస్తే దేవుడు మోషేతో చెబుతాడు, అహరోను ఎలియాజర్ని నువ్వు పైకి కొండపైకి తీసుకెళ్ళు. అహరోను తన పితరులతో చేర్చబడతాడు, అతని వస్త్రములు నీవు ఎలియాజరుకు ధరింప చేయాలి అని అంటాడు. అది కొండ మీద జరిగినటువంటి పని. ఇప్పుడు యెహోషువది మాత్రము ప్రజల మధ్యలో జరుగుతుంది. ప్రజల సమక్షంలో అతనికి దేవుడు నాయకత్వ బదిలీ బాధ్యతలను అప్పగిస్తా ఉన్నాడు. ఇక్కడ కేవలం నాయకత్వ బదిలీ మాత్రమే కాదు, నాయకత్వ అధికార బదిలీ మాత్రమే కాదు, రెండవది ఆధ్యాత్మిక బాధ్యత కూడా అప్పగిస్తున్నాడు. నాయకత్వం అని అంటే కేవలము ప్రజల మీద నాయకత్వమే కాదు, ఆధ్యాత్మిక బాధ్యత. ఏ ప్రజలైతే ఉన్నారో, ఏ ప్రజల మీద నాయకుడిగా ఉంటున్నాడో వాళ్ళ మీద ఆధ్యాత్మిక బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి సేవకుడు అని అంటే ఒక నాయకుడు మాత్రమే కాదు, సంఘానికి, సంఘములో ఉన్న వారి ఆధ్యాత్మిక జీవితానికి కూడా బాధ్యత వహించాలి. ఆ క్రమములో వాళ్ళను నడిపించాలి, ఆ క్రమంలో వాళ్ళను హెచ్చరించాలి, ఆ క్రమంలో వాళ్ళను సరిచేయాలి, ఆ క్రమంలో వారిని దేవుని వైపు చూసేలాగా చేయాలి, దేవుని మీద ఆధారపడేలాగా చేయాలి. దీనికంతటికీ కూడా దేవుని ఎన్నికకు ప్రజల ముందు ధృవీకరిస్తున్నాడు దేవుడు. ఇదిగో నేను యెహోషువను మోషే తర్వాత ఎన్నుకున్నాను అని ప్రజల ముందు ధృవీకరిస్తున్నాడు. కాబట్టి సెమీకా అని అంటే ఒక రబ్బీ, యూదుల్లో ఒక రబ్బీ మరొకరికి అధికారికంగా బోధన లేకపోతే తీర్పు చెప్పే అధికారాన్ని ఇవ్వడం. ఇది గురువు నుండి శిష్యునికి ఆధ్యాత్మిక అధికారం, బాధ్యత అప్పగించే ప్రక్రియ సెమీకా. ఈ వ్యవస్థలో మరి లేవి కాండాన్ని మనం చూద్దాం. సెమీకా అంటే ఏంటి? చేతులు తలపైన ఉంచడం. ఇది లేవి కాండంలో ఎలాగుంటుంది అని అంటే అక్కడ బలి అర్పించే ప్రతి వ్యక్తి కూడా బలి పశువు తలపైన చేతులు ఉంచుతాడు. ఇది ఇంతకుముందు మనం బైబిల్ స్టడీలో ధ్యానం చేసుకున్నాం. మరి ప్రత్యక్ష గుడారము మందిరానికి తీసుకొచ్చే ప్రతి బలి పశువు పైన ఎవరైతే అర్పిస్తాడో, దాన్ని బలిగా అర్పిస్తాడో, అతని చేతులు ఆ బలి పశువుపై తల మీద ఉంచేవాడు. అంటే తనను ఆ బలితో గుర్తించడం, ఆ వ్యక్తి యొక్క పాపాలు లేకపోతే యూదుల యొక్క పాపాలన్నీ కూడా ఆ బలి పశువు మీద మోపడం, ఇది సూచనగా మనకు కనపడుతుంది. కాబట్టి సెమీకా అనేది కేవలం చేతులుంచే శారీరక చర్య మాత్రమే కాదు, దైవిక అధికార బదిలీ, ఆధ్యాత్మిక బాధ్యత అప్పగింత, నాయకత్వ వారసత్వము, ప్రజల సమక్షంలో దేవుని ఎన్నికకు ధృవీకరణ అనే గాఢమైన మరి లోతైన ఆధ్యాత్మిక అర్థము ఈ సెమీకా కలిగి ఉంది. ఇప్పుడు మోషే యెహోషువకు చేసిన సెమీకా యూదుల సాంప్రదాయంలో నాయకత్వ వారసత్వానికి అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. చూడండి, మోషే యెహోషువ మీద చేతులు ఉంచాడు, యెహోషువకి అధికారాన్ని ఇచ్చాడు. ఆ యెహోషువ ప్రజలను దేవుని మార్గములో నడిపించాలి.
ఇది అది సంఘములో అయినా సరే, సమాజంలో అయినా సరే నాయకుని బాధ్యత కేవలం నాయకత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక బాధ్యత. ప్రజలను దేవుని వైపు నడిపించే బాధ్యత, ప్రజలను దేవుని చిత్తములో నడిపించే బాధ్యత, ప్రజలను దేవుని నిబంధనలో నడిపించే బాధ్యత. ఇప్పుడు సంఖ్యాకాండంలో ఎన్నిక ఎలాగ జరిగింది, దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు? సహజంగా మోషే ఏం చేయాలి? దేవుని చేత మొట్టమొదటగా ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడు. ఎక్కడ? ఐగుప్తులో నుండి తన ప్రజలైన ఇశ్రాయేల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత మోషేకు అప్పగించబడింది. యాజకత్వ బాధ్యత అహరోనుకు అప్పగించబడింది. ఇప్పుడు నాయకుడి హోదాలో ఉన్నటువంటి మోషేకి పిల్లలు ఉన్నారా లేరా? ఉన్నారు. మోషే తన పిల్లలని నాయకత్వ బాధ్యతలోనికి అప్పగించవచ్చు. ఆయనే పిల్లల్ని పిలిపించి, ఇదిగో వీళ్ళు నా కుమారులు, నా తర్వాత మిమ్మల్ని నడిపించేది వీళ్ళే అని చెప్పొచ్చు. కానీ మోషే ఏం చేశాడు అని అంటే, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. బాధపడ్డాడు, అయ్యో నా తర్వాత ఈ ప్రజలు నడిపించడానికి ఒకరిని నాయనా నువ్వు చూడు, ఈ ప్రజల ముందుకు వచ్చుచూ పోవచ్చు ఉండేవాడుగా ఉండాలి అని నా బిడ్డల్ని ఎన్నిక చేయి నాయనా అని అడగలేదు. ఇప్పుడు సేవకులమైన మాకు పిల్లలు ఉన్నారు. మేము వారు పుట్టినప్పుడు సేవకు ప్రతిష్ఠించాం. దేవుడు వాళ్ళను సేవకు పిలుచుకోవాలి. సేవకులకు పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కాదు, సేవకులకు పుట్టినంత మాత్రాన సేవకులు కాదు. వాళ్ళు తగిన సమయంలో వాళ్ళ పాపములను ఒప్పుకొని వారు సొంతంగా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం, ఆ తర్వాత దేవుని పిలుపు, మా బాధ్యత, వాళ్ళు సేవ చేయాలనేది మా ప్రార్థన, మా ఆశ, మా కోరిక, మా తీర్మానం అదే. మేము సేవకి అప్పగించుకున్నాం కాబట్టి నేనును నా ఇంటి వారును అందరము సేవ చేయాలనేది ఆశ. కానీ ఈ పిలుపు అనేది దేవుని దగ్గర నుండి రావాలి. నాయకత్వము వారసత్వంతో కాదు కానీ దేవుని ఎంపికతో వస్తుంది. దేవుని చిత్తమైతే సేవకుల కుమారులను కుమార్తెలను కూడా దేవుడి సేవకు ఎన్నుకుంటాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు ఇశ్రాయేల్ మీద ఆ నెక్స్ట్ నాయకత్వాన్ని యెహోషువకు అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇర్మియా పుస్తకంలో మనం చూస్తే, నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అని అంటున్నాడు. ఇశ్రాయేలీలు తర్వాత దేవుడు, ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాడు అనంటే, ఇది వివాహ నిబంధన భాషలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భాష వివాహ నిబంధన భాష, వైవాహిక జీవితముతో ముడిపెట్టి మాట్లాడుతున్నాడు. వైవాహిక ప్రేమను కలిగి ఉండాలని దేవుడు, ప్రజలు వైవాహిక ప్రేమ. వివాహంలో మనం ఏం ప్రమాణాలు చేస్తాం? లేమి అయినను కలిమైనను, వ్యాధి అయినను, బాధ అయినను, కష్టమైన నష్టమైనను అన్నిట్లో చివరిదాకా తోడుంటానని వాగ్దానం చేస్తాం కదా. ఆ వాగ్దానము దేవునితో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య ఆ నిబంధన ఎలాగుంటుందో ఆ నిబంధన దేవునితో ఉండాలి అనుకుంటున్నాడు. అది జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అంటున్నాడు. వధువు తన వరుణ్ణి అనుసరించినట్లుగా, భార్య తన భర్తను అనుసరించినట్లుగా ఇశ్రాయేలీయులు దేవుని అనుసరించాలి. అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోషువ కూడా మోషే తర్వాత దేవుని చిత్తాన్ని అనుసరించాల్సి వచ్చింది కానీ తన సొంత చిత్తాన్ని అనుసరించడానికి లేదు. మోషే ఒక్క విషయములో దేవుని చిత్తాన్ని అనుసరించలేదు. బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. ఇప్పుడు యెహోషువ ఏం చేయాలి అనంటే, దేవుడు ఏది చెబుతున్నాడో ఉన్నది ఉన్నట్లుగా చేయాలి. లే అంటే లేవాలి, కూర్చో అంటే కూర్చోవాలి, నడు అంటే నడవాలి. నేను ఎందుకు లేవాలి, నేను కొద్దిసేపు ఇక్కడ కూర్చుంటాను అని అంటే అది దేవుని చిత్తము కాదు. అది నాయకుడు దేవునితో అయినా సరే, విశ్వాస సేవకుడితో అయినా సరే, ఈ వధువు వరుణ్ణి అనుసరించే ఆ మనసు కలిగి ఉండాలి. అందుకే మీకు చాలాసార్లు చెప్తాను, ఎలీషా గెహాజీతో అన్న మాట, నా మనసు నీతో రాలేదా? సేవకుని మనసు సంఘం కలిగి ఉండాలి. సంఘము సేవకుడు కలిసి దేవుని మనసు కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క క్రమం.
ఇప్పుడు ఇర్మియాలో దేవుడు ఇశ్రాయేలుని ఏమంటున్నాడు అనంటే ప్రథమ ఫలము అని పిలుస్తా ఉన్నాడు. సంఖ్యాకాండంలో నాయకత్వ మార్పు కూడా ఆ పరిశుద్ధ ప్రజలను కాపాడడానికే జరిగింది. అంటే ప్రథమ ఫలమును కాపాడే బాధ్యత దేవుడు ఎంత తీసుకుంటున్నాడో ఆలోచన చేయండి. ఒక తరం నుండి ఇంకో తరం, ఒక తరం నుండి తరం విడిచిపెట్టట్లేదు దేవుడు. వీళ్ళు గొర్రెలు లేని కాపరిలాగా ఉండకూడదు అన్న ఉద్దేశముతో దేవుడు నాయకత్వ బదిలీ చేస్తా వస్తా ఉన్నాడు. అహరోన్ తర్వాత అతని కుమారుడు ఏలియాజరు తర్వాత ఏలియాజరు కుమారుడు ఫీనెహాస్. ఇప్పుడు మోషే నాయకత్వం దగ్గరకు వస్తే మోషే తర్వాత ఎవరు? మోషే పిల్లలు కాదు, యెహోషువ. ఇది దేవుని క్రమాన్ని మనకు సూచిస్తుంది. కాబట్టి నాయకుడు దేవుని ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును ప్రజలకు బోధించే సేవకుడు. వ్యక్తిగత ఘనత కోరుకునే కంటే దేవుని ఘనతను కోరుకునేవాడే నిజమైన సేవకుడు. దేవునికి ఘనత ఎలాగొస్తుంది అనంటే దేవుడు చెప్పినట్టు చేసేవాడే మరి దేవునికి ఘనత తీసుకొచ్చేవాడు. మనం చదువుకున్న భాగాల్లో మనం చూసాం కదా, నీవు ఈ కొండెక్కు, ఈ సీను కొండెక్కు, దీనిపైన నుండి నువ్వు ఆ కనాను దేశాన్ని మాత్రం చూస్తావు కానీ అందులోకి ప్రవేశించవు, నువ్వు నీ పితరులతో చేర్చబడతావు. ఎందుకనంటే అక్కడ కొండతో మాట్లాడమంటే నువ్వు కొండను కొట్టావు. ఇది మనకు ఒక హెచ్చరికగా ఉండాలి. ఎన్ని గొప్ప కార్యాలు చేసి ప్రజల కొరకు ఎంత నలిగిపోయాడో, ఎంత కష్టపడ్డాడో, ఎన్ని అవమానాలు భరించాడో, ఎంత దీర్ఘశాంతం వహించాడో, కోపగించాల్సిన సమయంలో కోపగించాడు, హెచ్చరించాల్సిన సమయంలో హెచ్చరించాడు, సాగిలపడాల్సిన సమయంలో సాగిలపడ్డాడు, నిందలు భరించాల్సిన సమయంలో నిందలు భరించాడు. ఇన్ని చేసినటువంటి మోషే చేసిన ఒక్క తప్పు వల్ల కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. దీన్ని మనము అన్వయింప చేసుకుంటే మనకు రివర్స్ ఉంటుంది. ఏదో ఒక్కటి మాత్రమే చేస్తాం, 99లో మనం విఫలమవుతాం. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనకు మనమే నీతిమంతులం అనుకుంటాం. మనకి మనమే నాలాంటోడు లేరు, నాలాగా ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నాలాగా వాక్యం చదివేలాగా లేరు, ఎవరుండరు, నాలాగా పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవారు, ఆరాధన చేసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. మరి మోషే అన్నిట్లో అంత నమ్మకంగా ఉండి ఒక్క తప్పుతో అతడు తన గమ్యస్థానానికి చేరుకోలేకపోతే మన పరిస్థితి ఏమిటి? సంఖ్యాకాండము, ఇర్మియా పుస్తకములో ఒకే ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తున్నాయి ఈ రెండు లేఖన భాగాలు. దేవుడు తన నిబంధన ప్రజలను న్యాయంగా కాపాడుతాడు, వారి వారసత్వాన్ని భద్రపరుస్తాడు, తన చిత్తానుసారమైన నాయకులను ఎన్నుకొని నియమిస్తాడు, తనను వైవాహిక ప్రేమతో అనుసరించే పరిశుద్ధ ప్రజలుగా జీవించమని పిలుస్తున్నాడు దేవుడు. ఒక భర్తను భార్య వెంబడించులాగున మనం ఆయనని ఫాలో అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే సెలోఫెహాదు కుమార్తెలకు న్యాయం చేయడం, యెహోషువను నాయకునిగా నియమించడం, అలాగే ఇశ్రాయేలును తనకు పరిశుద్ధమైనటువంటి ప్రథమ ఫలముగా దేవుడు ఎన్నిక చేసుకోవడం. మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనంటే ఒక భర్త తన భార్యను ప్రేమిస్తున్నట్టుగా వైవాహిక ప్రేమతో. ఆ వైవాహిక బంధం ఎప్పటిదాకా ఉండాలి లేఖనాల ప్రకారం అనంటే చనిపోయేంత వరకు. ఈ ప్రేమను తాను అలాగున మనల్ని ప్రేమిస్తూ ఇలాంటి ప్రేమతో తనను ప్రేమించి వెంబడించమని దేవుడు ఈరోజు ఈ రెండు లేఖన భాగాల్లో మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన చిత్త ప్రకారము మనము మన వరుడైన యేసు ప్రభువుని వెంబడించుదుము గాక. దేవుడు ఆ కృప మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.